పారిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై. అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి లీడర్, ఇది డైనమిక్ లీడర్. అలాంటి లీడర్స్ ఆంధ్రప్రదేశ్కి అవసరమని ఈ యూత్గా ఉన్నప్పటి నుంచి కూడా నేను భావించాను. అదృష్టం ఎమ్మెల్యే అయిన తర్వాత నేను ఆయన ఫాలో అప్ వచ్చాను. ఆయన అంతే ఉంటుంది, ఆయనతోనే నా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. సో అప్పుడు నేను రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయితే చాలు, నేను 1-2 సార్లు ఓడిపోయాను, ఇంకా మనకి ఆయన ముఖ్యమంత్రి అయితే చాలు అనేటువంటి భావంతో నేను పనిచేసి కొన్ని సందర్భాల్లో నేను 2 టైమ్స్ ఈ మధ్యకాలంలో 2 టైమ్స్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిన 2 టైమ్స్లో కూడా నాకు టికెట్ ఇచ్చి వచ్చే అవకాశం ఉన్నా కూడా నాకు వద్దు అని చెప్పి నేను అలా తర్వాత రాజశేఖర్ గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో అవుతున్న దశలో నేను మళ్ళా నిలబడాలనేటువంటి ఆకాంక్ష కోరిక నాకు కలిగింది. నిలబడాలని అనుకున్నాను, ప్రత్యక్ష అధికారం రావాలనుకున్నాను. సత్యపల్లి ఎలక్షన్స్ లిటిల్ మార్జిన్తో నిలబడుతున్నాను. వాళ్ళు ఇంకొకసారి ఇక్కడే సత్యపల్లిలో ప్రజల ఆశీస్సులు పొందాలనేటువంటి ప్రజలు ఆశీర్వదిస్తారని కూడా భావిస్తున్నాను. అంబటి రాంబాబు గారికి ఇటువంటి వ్యాపారాలు ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రజెంట్ ఎలక్షన్స్లో ధనం బాగా పనిచేస్తున్నారు సార్. ఇలాంటి దశలో మీకు ఈ అధికార పార్టీ కానీ ఇంకా ఎవరైనా ఉన్నారు వాళ్ళందరూ కూడా డబ్బులు వెళ్తున్నారు. మరి ఈ టైంలో మీరు ఎలా వాళ్ళని ఎదుర్కొంటారు సార్? ఏంటంటే డబ్బు లేదు అనేది పార్షిక కొంత వాస్తవం. మినిమం డబ్బు లేకుండా ఏం లేదు. సో ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, పార్టీ ఫ్రెండ్స్ ఉన్నారు. డబ్బు అనేది ఎన్నికల్లో ఒక అంశమే తప్ప డబ్బే సర్వస్వం కాదు. డబ్బుతోనే అందరు గెలవలేదు. డబ్బు కూడా ఒక అంశం. ఆ అంశం అవతల వాళ్ళకి పుష్కలంగా ఉంటుంది. మాకు మిత్రులు ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, అభిమానులు ఉన్నారు, పార్టీ గెలవాలని కోరుతూనే ఉన్నారు. వాళ్ళు ఏదో సహాయం చేస్తుంటారు, కొద్ది గొప్ప నడుస్తుంటారు. సో దిస్ ఇస్ నాట్ ఎ మ్యాటర్. డబ్బు అనేది గెలుపు నిర్ణయిస్తుందని నేను అనుకుంటున్నాను. అయితే డబ్బు లేకపోతే ప్రమాదం. ఎంతో కొంత మా చూసినంత మిత్రులు, ఫ్రెండ్స్, అభిమానులు, బంధువులు సహాయం చేస్తుంటారు. వాళ్ళే ఖర్చు పెడుతుంది. 2014లో మీరు మేము టీవీ ఛానల్ చూసినప్పుడల్లా రాంబాబు గారు గెలిచి ప్లేయర్ అయిపోయిందన్న టైంలో చివరి మూమెంట్లో అనూహ్యంగా అతి తక్కువ మెజార్టీతో కోడెల సుప్రసాద్ గెలిచారు సార్. ఆ రోజు మీరు ఎలా ఫీల్ సార్? నా బ్యాడ్ లక్. నా జీవితంలో అది నాకు అంది వచ్చిన అవకాశాన్ని జారిపోయింది. భగవంతుడు బదిలీ నిర్ణయించారు. నాకు కోరికేంటంటే పొజిషన్లో శాసనసభ్యుడిగా ఉండటం అనేది మనం కోరుకుంటాం. నేను గెలవాలి, నా ప్రభుత్వం రావాలి. కానీ అది అపోజిషన్లో ఒక ఎమ్మెల్యేగా ఉండటం నాలాంటి వాడికి పెద్ద వరంగా ఉండేది. నేను మొన్న గెలిచినట్టయితే నా ప్రొఫైల్ డిఫరెంట్గా ఉండేది, నా సేవలు డిఫరెంట్గా ఉండేవి. అపోజిషన్లో, శాసనసభలో, బయట కొద్దిగా పోరాట పటిమ ఉన్నటువంటి మనస్తత్వం కలిగేవాడిని. ప్రజల కోసం పోరాటం కాపాడడం జరిగిన వాడిని. బాగుండేది. బట్ నా బ్యాడ్ లక్. దగ్గర దాకా తీసుకొచ్చి జస్ట్ అట్లా టచ్ చేసే లోపల నన్ను వెనక్కి లాగేశారు ప్రజలు. అది నా దురదృష్టం. ఆ దురదృష్టాన్ని వాళ్ళు అనుకున్న ప్రయోజనం బాధపడి ఇట్ ఇస్ అ రొటీన్ లైఫ్ అనేది ఓటమి గెలుపుల సమ్మేళనం. రాజకీయాలు కూడా ఓటమి గెలుపుల సమ్మేళనం. సో ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవడము లేదా గెలుపు వచ్చినప్పుడు విపరీతంగా ఆనందపడడం కన్నా బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను చాలా రాజకీయాల్లో చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూస్తున్నాను ప్రత్యక్షంగా. సో కొద్ది బాధ కలిగిన తర్వాత మళ్ళీ ఆ బాధను పక్కన పెట్టి మందికి రావడం జరిగింది. నేడు ఇప్పుడు చూస్తే ఆ రోజు వచ్చేసరికి 2 పార్టీలు ప్రధాన పార్టీలు ఉన్నాయి సార్. జనసేన పార్టీ ఒకటి ఉంది. ఆ పార్టీలో కూడా మన కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు కూడా ప్రత్యర్థిగా ఉన్నారు. ఈసారి త్రిముఖ పోటీలో ఎలా ఉంటుంది అనుకుంటారు సార్? మీరు ఎలా ఎదుర్కొన్నారు? పెద్ద త్రిముఖ పోటీ ఉంటుందని అనుకోలేదు. అది వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం మధ్యనే ఉంటుంది. కోర్స్ మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా పోటీ చేస్తుంది. దానికి కూడా కొంత బలం ఉంది, లేదని నేను అన్నాను. కానీ గెలుపొందేటంత బలం లేదు. ఒకరి గెలుపును డిసైడ్ చేసేటానికి పనికొస్తుంది అనేటువంటి భావన కలుగుతూ ఉంది. ఈ మధ్యన మనం చాలా పుకార్లు వింటున్నాం. ఎర్ర వెంకటేశ్వర రెడ్డి గారు పోస్ట్ పొలిటీషియన్, ఇక్కడ 10 సంవత్సరాల సేవలు ఇచ్చిన వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి సడన్గా ఒక నైట్లోనే మరి జనసేనకు వెళ్ళడం అనే టికెట్ రావడం కనుక ఏదో సంథింగ్ ఒక కాన్స్పిరసీ ఉన్నది అనేటువంటిది ఒక ప్రచారం జరిగింది. వాస్తవం ఏంటంటే తెలియదు. ఆ గ్లాసులో మరి గ్లాసు గుర్తులో మరి గ్లాసు ఏమైందో మరి మనకు లేదు. ఆ గ్లాసు ఎవరిని డిఫీట్ చేస్తుందో అనేటువంటి భయం, ఆందోళన అందరిలో ఉంది. కోడెల శివప్రసాద్ గారి కుట్రలోనే ఈ గ్లాస్ కూడా ఉందనేది ప్రజలు అనుకుంటున్నారు. నా అభిప్రాయం కాదు. సరే, ఏదేమైనా ప్రజలు భగవంతుడు తెలుస్తారు. సో ఓటమి పాలయ్యేటటువంటి రాజకీయ పార్టీకి ఓటు వేయడం కంటే ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఓటు వేయాలని ప్రజలు నిర్ణయించుకోవాలని మనం చేస్తున్నాం.
ఆ గ్లాసు ఓటేస్తే అది నన్ను ప్రాణం తీసే పరిస్థితి వస్తుందేమో అని కొంత అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు కాస్త విచక్షణగా ఆలోచించండి, కుట్రలకు అతీతంగా ఆలోచించండి. ఆలోచించి నేను ఓటు వేయండి, ఒకసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి, సత్యంలో మంచి పరిపాలన చేస్తానని మనం చేస్తాం. మీరు ప్రాపర్ చూసుకుంటే పొన్నూరు మండలం మామిళ్ళపల్లి అన్నారు, మీరు స్థిరపడింది ఎక్కడ రేపల్లిలో సార్. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మీరు గుంటూరులో ఉంటున్నారు. ఇప్పుడు ఇక్కడ మీరు స్థానికేతరులుగా చూస్తున్నారా ప్రజలు? మా అంబటి అని మా గుండెల్లో పెట్టుకుని మా స్థానికుడు అన్నట్టు చూసుకుంటారు సార్. వన్ థింగ్ ఈజ్ వెరీ క్లియర్, నేను స్థానికేతరుని కాదని అనడానికి లేదు. ఇప్పుడు స్థానికేతరుని 9 సంవత్సరాల క్రితం స్థానికేతరుని. 9 సంవత్సరాలు ఇక్కడ రెండోసారి నేను పోటీ చేస్తున్నాను. పోయినసారి నేను దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను. ఇక్కడ ఇల్లు తీసుకున్నాను, ఆ యాక్టివిటీ అంతా ఇక్కడే ఉంటున్నాను. సో నన్ను ఇంకా స్థానికుడిగానే భావిస్తారని అనుకుంటున్నాను. నేను భావించారని కూడా అనుకుంటున్నాను. ప్రజలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారని అనుకుంటున్నాను. ఏదైనా రిజల్ట్స్ రావాలి, రిజల్ట్స్ వచ్చే ముందు చెప్పలేము ఇంకా. బట్ 9 సంవత్సరాల క్రితం నేను స్థానికేతరుని, ఈ క్షణంలో నేను స్థానికుడిని. ప్రజలందరూ తెలుసు నాకు, అన్ని గ్రామాలు తెలుసు నాకు. ఈ గ్రామాలు ఓడేసి కన్నా కూడా బాగా తెలుసు. అది మాత్రం వస్తుంది సార్. నామినేషన్ రోజు చూస్తే ఇసుకిస్తే అన్నంత జనం వచ్చారు సార్. మీకు అదే జనం అది ఓటుగా టర్న్ అయిపోయి మీకు ఎంత మెజార్టీతో మీరు గెలవచ్చుకున్నారు సార్? మెజార్టీ చెప్పడం నాకు నచ్చదు. ఎందుకంటే ప్రజలు తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించి నాకు 20,000 వస్తాయి, 30,000 వస్తాయి లైక్ కాదు. ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నారు. మరొక అంశం ఏంటంటే అంబటి రాంబాబు పోయినసారి ఓడిపోయారు, బాబు ఈసారి గెలిపిద్దామనేటువంటి భావన చాలా మందికి ఉన్నది. రెండో అంశం ఏంటంటే నా మీద గెలిచినటువంటి ప్రత్యర్థి ఇక్కడ చేసినటువంటి పరిపాలన క్రమం ప్రజలకు నచ్చలేదు. ప్రజలు దాన్ని కోరుకోవడం లేదు. వారి కుటుంబ సభ్యులు రాజ్యాంగేతర శక్తుల్లాగా పనిచేసి ప్రజలను దోచుకునే కార్యక్రమం చేశారు. డెలిబరేట్గా రౌడీజం చేశారు, అనాజ్యం చేశారు, దౌర్జన్యం చేశారు, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకున్నారు. ఇవన్నీ ప్రజలు సహించరు. ఓటు మనకు ఎందుకు వేస్తారు? వాళ్ళకి సహాయం చేయమని వేస్తారు. ఓటు ఇస్తేనే మనం పవర్ఫుల్ అవుతాం. మనం వాళ్ళ దగ్గర నుంచి ఓటు తీసుకుని పవర్ఫుల్ అయ్యి మనకు ఎవడు ఓటేసాడో వాడి మెడకాయ కోసేస్తాం, వాడి ఆస్తి లాక్కుంటున్నాం, లేకపోతే వాడిని బెదిరిస్తున్నాను అంటే సహించరు. దిస్ ఇస్ ది టైం. 5 years వేచి చూశారు. ఈ టైంలో బ్యాలెట్ చేతిలోకి వచ్చింది. వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. ఎవరైతే మంచిగా చేస్తారని నమ్మకంతో, ఎవరైతే దుర్మార్గంగా పరిపాలన చేశారో వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేస్తారు, వేసి చూపిస్తారు. ఇది ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి క్రమం. దీన్ని ఎవరు కాదంటే లేదు. రిజల్ట్స్ కూడా మీరు చూస్తారు. దుర్మార్గులకు తావు లేదు. సత్యనపల్లిలో మరింతగా తావు లేదు. వావిలాల గోపాలకృష్ణయ్య గారు రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం, ఆయన నడయాడినటువంటి ప్రాంతం ఇది. ఆంధ్ర గాంధీగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఒక స్వాతంత్ర సమరయోధులు పుట్టినటువంటి గడ్డ మీద దౌర్జన్యాలు చేస్తే ఎలా అవుతుంటారండి? పోయినసారి నమ్మలేదు ఆయన దౌర్జన్యాలు చేస్తాడు ఫ్యాక్షనిస్ట్. వాళ్ళు సాక్షాత్తు నమ్మారు, చూశారు, వారిని తాకి చూశారు. అది ప్రమాదకరమని భావిస్తున్నారు. బ్యాలెట్లో ఖచ్చితంగా ఫ్యాన్ గురించి ఓటేస్తారు. ఫ్యాక్షనిస్టులు కేఏ పాల్ గారిది హెలికాప్టర్ అది కూడా ఫ్యాన్ పోలే ఉంటుందని చెప్పేసి విమర్శ చేస్తారు. అంటే అది కూడా ప్రత్యర్థులు పెట్టింది అని చెప్పి అంటున్నారు. సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుందంటే క్యాండిడేట్స్ ఏదైతే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఉన్నారో ఆ పేరుతోనే మన ప్రజాశాంతి పార్టీ కేఏ పాల్ గారు ఒక మత ప్రబోధకుడు. ఆయనంటే చాలా గౌరవం. ఆయన నమ్మినటువంటి ఒక మతాన్ని ప్రజలకు విశ్వాసాన్ని కలిగించడం ఈ విధంగా తయారు కావడం చాలా దురదృష్టం. ఆయన ఒక పొలిటీషియన్గా కన్వర్ట్ అయ్యాడు. మీకు ఇష్టం లేకపోతే పొలిటీషియన్ కన్వర్ట్ తప్పు. కానీ ఎవరి చేతిలోనో కీలు బొమ్మలాగా వ్యవహరించి హెలికాప్టర్ బొమ్మ తీసుకుని ఆ హెలికాప్టర్ పైన రెక్కలు తిరుగుతూ ఉంటాయి. అది చూస్తే ఫ్యాన్ లాగా అనిపిస్తుంది. మరి అలాంటి బీఫామ్ ఇచ్చేసి ఇది అదేంటంటే ఇక్కడ అంబటి రాంబాబు ఎవరన్నా కూడా అంబటి రాంబాబు ఉన్నాడు ఏమన్నా పట్టుకొచ్చి వాడికి హెలికాప్టర్ గుర్తించి చేయించారు. ఇది అలా జరిగింది. చాలా జరిగిన తర్వాత ఎన్నో కొన్ని ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు, లేకపోతే 100 ఓట్లు, లేకపోతే 500 ఓట్లు, 1000 ఓట్లు, ఎన్నో కొన్ని ఓట్లు పొరపాటును ఫ్యాన్ గుర్తుకు వేయిపోయి హెలికాప్టర్ గుర్తుకు వేస్తే దానివల్ల తెలుగుదేశానికి ఉపయోగం జరుగుతుంది అనేటువంటి ఒక కుట్రపూరితమైన వాతావరణంలో చంద్రబాబు నాయుడు గారు, కేఏ పాల్ గారు కలిసి పన్నాగినది ఈ కుట్రలో భాగం. ఈ కుట్రను ప్రజలకి వివరించవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే అన్ఎడ్యుకేటెడ్ కంట్రీ ఇది. ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళకన్నా చదువు తక్కువ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కన్సిడరబుల్గా ఉన్నారు. వాళ్ళు ఫ్యాన్కిను హెలికాప్టర్ కార్ వెళ్ళిన తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతే ఇబ్బంది పడతారు. సో అది వీ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్. బట్ ఎనీ హ్యావ్ ఇక్కడ సత్యనపల్లి నియోజకవర్గంలో హెలికాప్టర్ గుర్తు లేదు. కేఏ పాల్ క్యాండిడేట్ మాకు అనుకూలంగా విరమించుకున్నాడు. ఈ కుట్ర తెలిసి విరమించుకున్నాడు. అతను
కూడా మేము ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చివరి ప్రశ్న సార్, అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు జైలు ఉన్నప్పుడు అంబటి రాంబాబు గారు ఏదైనా చెప్పారు అంటే అది జగన్ గారి మాటే, అంటే జగన్ గారి మాటే అంబటి రాంబాబు మాట అన్నట్లుగా ఉన్న రోజుల్లో అప్పటి నుంచి మీరు పిలుస్తున్నారు సార్. రేపు ప్రభుత్వం వస్తే అంబటి రాంబాబు గారిని మేము ఏ మంత్రివర్యులుగా చూస్తాం సార్? అది నేను ఆశించినటువంటి మీ ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పలేను. నేను ఒకటి, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తొలి నుంచి ఉన్నాను. తొలి నుంచి అంటే చాలామంది అంటారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఉన్నాడని. చాలామంది ఆయన పార్టీ పెట్టిన దగ్గర ఉన్నాడు, ఈ పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్నామని. అంటే ఈ పార్టీ స్థాపించరో తెలియని రోజుల్లో నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఎమోషనల్గా అటాచ్ అయినటువంటి వ్యక్తి. రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమాభిమానాలు నేను అదృష్టవశాత్తు గెలిచి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మీరు మంత్రి అవుతారు, హోంమంత్రి అవుతారు, లేకపోతే ఇంకో మంత్రి అవుతారు అంటారు ప్రజలు. కానీ నేను అలా భావించి నాకు మా లీడర్, నా ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారు, నా అత్యంత ప్రియపాత్రులైనటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమారు ముఖ్యమంత్రి అయితే సంతోష్ రెడ్డి గారు, ఆయన ఈ అది కావాలి, ఇది కావాలి, ఆయన నేను ఒక ఎమోషనల్ అటాచ్మెంట్తో పనిచేస్తున్నాను. పదవుల కోసం బాగులాడాలనేటువంటి ఉద్దేశం వస్తే చేస్తాను, ఏ బాధ్యతలు కానీ ప్రజలు అంటారు ఏదో రామబాబు హోమ్ మినిస్టర్ అవుతారు, ఇది సెకండ్ మ్యాన్. నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. లీడర్ ఈజ్ లీడర్ డెసిషన్ ఈజ్ లీడర్. హీ హ్యాస్ ఎ డిస్కషన్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. హీ క్యాన్ డూ ఎనీథింగ్. నన్ను హోంమంత్రి చేయొచ్చు, లేదా ఇంకో మంత్రి చేయొచ్చు, లేదా ఖాళీగా ఉంచవచ్చు. ఏం చేసినా నేను బద్ధున్నై పనిచేసే వ్యక్తిని తప్ప ఆశించే వ్యక్తిని కాదు, అలిగే వ్యక్తిని కాదు, పార్టీలు మారే వ్యక్తిని కాదు. నా స్వభావం అది. నా స్వభావం, నా చరిత్ర ప్రజలందరికీ తెలుసు. ధన్యవాదాలు.